రైతు పంట డబ్బులు వేములవాడ రాజన్న ఖాతాలో జమ అయిన ఉదంతం ఇది. వేములవాడకు చెందిన ఓ మహిళా రైతు నవంబర్ 6న నాంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బిన్నీ మిల్లులో పత్తిని విక్రయించారు. ఆమెకు 2,14,549 రూపాయలు రావాల్సి ఉండగా సిసిఐ ద్వారా ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో జమైనట్లు నవంబర్ 14న మొబైల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. నగదును డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో నగదు పడలేదని అధికారులు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత సిసిఐ అధికారులను సంప్రదించగా నగదు వేములవాడ రాజన్న ఆలయ ఖజానాలో జమైనట్లు చెప్పారట. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల నగదుతో ముడిపడి ఉన్న ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఒక ప్రైవేటు వ్యక్తి ఖాతాకు లింక్ అయి ఉండడం ఏంటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పత్తి పట్ట విక్రయించి 20 రోజులు అవుతోందని, కూలీ డబ్బుల కోసం ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుతున్నారు. నా పేరు వినేష్, మా అమ్మ పేరు ఇళ్ళ సత్తమ్మ. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలో అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మిస్ వచ్చింది. బ్యాంక్ నుండి అమౌంట్ ఆడాను సీసీఐ నుండి. మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ ఆడానే అని చెప్పాను. చెప్పిన తర్వాత మేము ఏదో సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో టచ్ చేసి ఈఓ దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈఓ మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. డబ్బులు ఏంటి యాక్చువల్లీ మా అమౌంట్ మా అకౌంట్లో పడాలని కోరుకుంటున్నాం.